వాయబ్బా ఏంద్రా అయ్యా ఇది కలియుగం కాదు నకిలీ యుగం లెక్క ఉన్నది. ఏడా చూసినా కల్తీనే. ఇక కొంతమంది వాళ్ళకైతే లాభం వస్తుంది తప్ప అవతల జీవితం ఏమవుతుందని రవ్వంత ఆలోచన కూడా వస్తలేదులా. ఇక దానికి బలైన వాళ్ళు మస్తు ఫికర్ చేస్తారు. అగో గీడ కూడా నకిలీ ఇత్తనాలతో మోసపోయిన రైతులు ఏ తీర్లకు గోసపడుతుర్రో చూడురో పారి. ఎక్కడ మోపైర్రా నాయనకి రైతులను ఎట్లా మోసం చేయబుద్ధి అయింది. వాళ్ళ అక్కెర్లను ఆసరా చేసుకొని ఆశ పుట్టించి ఇగో గిడ చూడిరి ఎంత మోసం చేసిరో పాపం రైతులను. అగో పంట చేతిలో పట్టుకోనికి కాక ఒక తీరుగా ఎడతలేడు 200 రూపాయలు. ఎవరు వేస్తారు సార్? నాకు నిద్ర పట్టట్లేదు సార్, నా పరిచయం బాగాలేదు. మందు మోసుకొస్తా సార్, ఈ పని ఎట్టలు కూడా సార్ నేను చెప్తున్నాను. ఇది చిన్న విషయం కాదు సార్, ఇది నా పరిచయం జరుగుతుంది. ఒక్క పనిపోతుంది, వాళ్ళందరూ కలిసి పొలకాడిపోతారు చూసి. నా తప్పుడు నన్ను అడుగురు సార్, మీ తల్లం పెడతా మీరు ఏం చేస్తారో చేరి. నన్ను మాయ చేసి మధురాలు చేసి మంచి వడ్డాన్ని ఇచ్చాడు సార్. నాకు ఇట్లా అనుకోలే. బస్తాలు తొక్కుతారు సార్ డబ్బులు. మంది రోజు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్. మా పరిచయం సార్, ఇది పరిచయం సార్. మీరు ఒకటి ఆలోచించుకోరు సార్. నాకు ఒక్క పడిపోతుంది సార్. పొలకాడు తీసుకుపోతాను 7 ఎకరాలు ఆడిపెట్టాను సార్. నేను ఏం చేయాలి సార్? మీరు ఎప్పుడు సార్ పరిచయం తీసుకుంటారు? 6 రోజులు 10 రోజుల నుంచి ఫోన్ చేస్తే అసలు లెక్క చేస్తాను సార్. ఏం రాబట్లే, ఎవరితో చెప్పి వేరే చెల్లితో చెప్పి రాబట్లేదు సార్. మా పరిచయం తీసుకుంటారు. అగో మొత్తం 7 ఎకరాలు వేసిండట. ఇక దానికి ఎంత పెట్టుబడి కావాలి చెప్పురి. ఇత్తనాలు చూస్తేనేమో నకిలీ ఆయే. అగో మొత్తం తాలే తప్ప అందులో గింజలు లేకపాయే. ఇక ఇచ్చినోడు అమ్మినోడికి ఫోన్ చేస్తే అప్పుడు అడు ఫోన్ లేపుతలేడంట. పాపం ఇక నేను మందాగి చత్తా గాని ఇక నేను ఎట్లా బతకాలే చూడు అని చెప్పేసి కాక ఒక తీరుకు బాధపడతలేడు. అగో ఆ దుకాణం దగ్గరికి వచ్చి చూస్తే దుకాణానికి తాళం ఉంటారు కేటుగాళ్ళు. ఏమైతో ఏం కథగా చూడు. ఇది పరిచయం నీ దండం పెడతా. నేను చెప్తాను అంతా పిలిపించా. నేను మందు తాగిపోతుంది. మీరు ఇంటర్ రికార్డు తీరి నేను ఇంటికాడ నుండి రోడ్డు మీద కొనుక్కొచ్చుకుంటే మీరు ఒక 10 నిమిషాలు నేను వెనక ముందు ఆలోచించి గౌరవం ఇచ్చినందుకు పెడతా సార్. నా పక్క పడిపోతుంది సార్, నా కడుపు పడిపోతుంది సార్. నేను చచ్చినందుకు సార్, నా పరిచయం సార్. నేను ఒకటి 7 ఎకరాలు దాటిపెట్టి నా పరిచయం. ఇగో ఇట్లా చాలా మంది ఇదే పరిస్థితి. అటుల్లా దున్నిపిచ్చి మందులు కొట్టి కూలలో పెట్టి పని చేపిస్తే ఆఖరికి గిదాయ పరిస్థితి. భూమి కూడా కౌలుకే తీసుకొని ఎత్తున్నారట. చూడురి ఆ బడివేగాలు ఎంత పని చేసిరో. అరే ఈ బువ్వ పెట్టే రైతులను ఎట్లా మోసం చేయబుద్ధి అయిందిరా నాయన. అగో వ్యవసాయ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి చెప్పిర్రు, వచ్చి చూస్తామంటారు గాని ఏమో చూసినా ఏంది కథ, వీళ్ళకి ఎట్లా చెప్పురు, వీళ్ళకి ఏంది బతుకుదేరు, వీళ్ళకి దిక్కేంది. పోసినాక నాడు పెట్టిన కాంచి 4 రోజులకే ఈ తల్లికారులు మొత్తం ఇన్ని 45 రోజుల కాంచి ఇది కథ. మరి పిలికమ లేదు, పిలికలు ఇంతవరకు పట్టలేదు, ఏం లేదు. ఏ రకమైన ఇక సార్ కావేరి చింటని ఇచ్చిండు. మన 104 ఏమంటారు 104 అని ఇచ్చిండు. ఏం వడ్లు అంటే 104 అమ్మ యాసంగి పెట్టుకుని వడ్లే నా చదువు అదేంటంటే ఈయన అందరు కొంచెం పోతురు ఇది తీసుకుపోని చెప్పింది సార్. మామూలుగా ఎన్ని రోజులకు పుట్టకొస్తుంది? ఇదా సార్ 2 నెలలకు వస్తుంది. 2 నెలలకు వస్తుంది. నెల 10 రోజులకు వచ్చింది. నెల 10 రోజులకు వచ్చింది. వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్న మేము అనుకొని ఫోన్ చేద్దాం అనుకుంటే లేదు. ఇంకా ఫోన్ ఏమన్నా తెలియదు. ఎంతమంది పుట్టపడి నుంచి ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 5.5 వేసిన, 11 సంచులు ఇచ్చిన. ఎంత నష్టపోయినావు? ఏం సార్ 5 ఎకరాలు చూడాలి, చెరు సగం కూడా లేదు సార్ మాకు. అంటే ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి సార్ నాటుకు 4,000 ఫీట్ కట్టలు ఎకరా 2 అందాజు 5.5 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చింది? సగం సైడ్ కర్రలు ఏంటలే, తల్లి కర్రల వారికి ఉన్నాయి. 12 కర్రలు ఉన్నాయి, 12 కర్రలు 6 కర్రలు ఉన్నాయి. 6 కర్రలు ఇంతవరకు పట్టలేదు. మీరు కూడా ఎట్లా నమ్మిరే కాక 90 రోజులలో వచ్చే పంట 40 రోజులలో వస్తుందంటే ఇప్పుడు ఏమైంది చూడు. పంట చేతికొచ్చే మోపుల్నే గింత తెరలైపోయా పంట. ఓ సార్లు జరగా బడివేగా లేడున్నారో ఇంకెంతమందిని ఇట్లా మోసం చేసిరో అన్ని దొరకబట్టి వాళ్ళని ఇమిడియట్లీ లోపలేయాలని కోరుతున్నారు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.